నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. హలో అక్క. హాయ్. ఏంటక్క చందమామను వేశారా? చందమామ. ఏం చెప్పబోతున్నారు ఈరోజు? ఎనర్జీ సర్కిల్. ఆహా. ఎనర్జీ సర్కిల్ తో మనం ఎలా పనులు చేసుకోవచ్చు అనేది చెప్తున్నా. రైట్. ఎట్లాంటి పనుల కోసం ఇట్లాంటి ఎనర్జీ సర్కిల్స్ ని యూజ్ చేసుకోవచ్చు? హెల్త్ కోసం యూజ్ చేసుకోవచ్చు, జాబ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా మనకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి అంటే యూజ్ చేసుకోవచ్చు, ఇలా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చారు, రిటర్న్ రావడం లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎలా ఈ ఎనర్జీ సర్కిల్ ని ఉపయోగించుకోవాలి మనము అని చెప్పి మనకి చెప్పడం అని జరుగుతుంది అనమాట. డెఫినెట్లీ. అయితే డబ్బులు ఇచ్చి తిరిగి రావట్లేదు అనేది నిజంగా చాలా పెద్ద సమస్య అక్క. ఇంట్లో తెలియకుండా ఇచ్చే కేసెస్ కొన్ని అయితే, తెలిసే ఇచ్చాము, లేకపోతే ఆపదలో ఉన్నారంటే ఇచ్చాము, చదువు కోసం ఇచ్చాము, మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు. అంటే ఎవరి డబ్బులైనా ఏదో వాళ్ళ కష్టార్జితాలే కదా, తిరిగి ఇవ్వాలి అన్న ఒప్పందం మీద ఇస్తే కనుక తిరిగి రావాల్సిందే. మరి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు మనకి అనుకున్నప్పుడు కూడా ఇట్లాంటి ఎనర్జీ సర్కిల్స్ ని మనం వేసుకోవచ్చు. అంటే కొంచెం టైం పడుతుందేమో కానీ డబ్బు మాత్రం తప్పకుండా చాలా మందికి రిటర్న్ వచ్చింది ఎనర్జీ సర్కిల్ వల్ల. రైట్. ఏం చేయాలి? నాకు కూడా వచ్చింది. అవునా? నేను కూడా ఏం అతీతం కాదు. అంతే కదా. అయ్యో వాళ్ళకి అవసరం కదా అని చెప్పి ఇస్తే, నన్ను ఇబ్బంది పెడితే చాలా బాగా తీసుకొచ్చింది డబ్బులు నాకు రిటర్న్. బ్యూటిఫుల్. రైట్. ఏం చేయాలి? అయితే ఫస్ట్ మీరు ఇట్లా సర్కిల్ ఒకటి వేసేసుకోండి. అయితే ఈ సర్కిల్ నేను ఇక్కడ నేను సర్కిల్ ఎలా వేసుకోవాలో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్కిల్ ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అనేది అంటే ఇప్పుడు చూడు ఇట్లా రాకూడదు అనమాట. ఓకే, అలానే ఇలా వేసినప్పుడు ఇలా రాకూడదు మళ్ళీ. ఓకే, ఎక్కడైతే మనం పాయింట్ స్టార్ట్ చేసామో ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇట్లా వేసుకోవాలి. అయితే అది రౌండ్ గా వచ్చిందా లేదా అనేది మీరేం ఆలోచించకండి. ఓకే, వేయంగా రౌండ్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడు ఇట్లా ఇలా వచ్చినా పర్వాలేదు, కానీ ఈ లూప్ ఇట్లా వెళ్ళడము, ఇట్లా లోపలికి రావడము అట్లా ఉంటే అక్కడ ఆ పేపర్ ని మళ్ళీ చింపేసేయండి. చింపేసేసి మళ్ళీ కొత్తగా సర్కిల్ వేసుకోండి. ఓకే, రైట్ అక్క. ఇట్లా సర్కిల్ వేసుకున్నాం, ఒక పేపర్ మీద వేసుకుంటాం అక్క. ఒక పేపర్ మీద చక్కగా పెద్దగా మంచిగా వేసుకోండి. ఒక హాఫ్ సైజ్ పేపర్ తీసుకోండి, A4 సైజ్ హాఫ్ తీసుకొని ముందు సర్కిల్ వేయండి చక్కగా. అది సరిగ్గా వచ్చిందా ఓకే, లేకపోతే చింపేసి మళ్ళీ కొత్తగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ పేరు రాయండి. ఇప్పుడు నా పేరు రాస్తున్నాను చూడు. ఎప్పుడు మీ పేరు రాసుకుంటారు మీరు? పేరు రాయినా పోనీ సర్లే, కానీ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అక్క. వద్దులే. ఇచ్చాను, కానీ ఇచ్చిన తర్వాత ఇక పట్టించుకోను, ఇంక రావని ఫిక్స్ అయిన తర్వాత ఇస్తాను. అందుకే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సరే, అలాంటి డబ్బులు కూడా నీకు రిటర్న్ రావాలి పద్మిని. ఓకే, పద్మిని క్యాప్స్ లో కాదా? క్యాప్స్ లో ఒక్కర్లేదు, మామూలు క్యాప్స్ లో రాస్తే ఏమవుతుందంటే నీ డామినేషన్ పెరిగిపోతుంది. ఇందాక అనుకోకుండా నేను R క్యాపిటల్ లో రాశాను, కానీ క్యాప్స్ లో ఉండకూడదు. మామూలుగా నువ్వు పేరు రాయమంటే ఇలానే కదా రాస్తావు. ఓకే, తర్వాత మనం ఇక్కడ స్విచ్ వర్డ్ ని యూస్ చేస్తాం. రష్, కౌంట్, నౌ, ఆన్, డన్. ఓకే, రష్, కౌంట్, నౌ, ఆన్, డన్. ఓకే, అలాగే నెంబర్, ఏంజల్ నెంబర్ ని కూడా యూజ్ చేసుకుంటాం. 77409669. రైట్. ఓకే, తర్వాత మీకు ఇవ్వవలసిన వాళ్ళ పేరు, ఒక్క పేరు చెప్పండి. ఆఫెండ్ అయిపోతారేమో. వాళ్ళు అనుకుని చెప్పు, వాళ్ళు అనుకొని వాళ్ళ స్టార్టింగ్ లెటర్ తో ఒక పేరు చెప్పు. ఇప్పుడు శ్రవంత్ అనుకో, శ్రవంతి కాకుండా ఎస్తో వేరే పేరు చెప్పు. గాయత్రి. ఓ గాయత్రి నువ్వు కాదులే, గాయత్రి నా కజిన్ ఉంది, నా పేరు చెప్పింది ఏంటిది అనుకుంటుందేమో.
ఎప్పుడన్నా ఇవ్వాలంటే చెప్పమ్మా, ఈ సర్కిల్ వేసి నన్ను ఎందుకు కూర్చోబెడతావు, నేను ఇచ్చేస్తాను లేకపోతే అన్న అంటారు. రైట్. అది. అట్లా పేరు రాసేయాలి. ఆ ఇచ్చే ఎవరైతే మనకి రిటర్న్ ఇవ్వాలో వాళ్ళకి ఏం అవ్వదు కదా ఇట్లా సర్కిల్ పెట్టడం. ఏమవుతుందో చెప్పనా, వాళ్ళకి పాపం ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఇవ్వకూడదు అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. పద్మిని ఇచ్చేయాలని ఉంటుంది పాపం, కానీ వాళ్ళ దగ్గరికి డబ్బు రావాలి కదా. అనుకున్న టైంకి అనుకున్న విధంగా డబ్బులు వచ్చేసాయి అనుకో, అందరూ పరమాత్మనే ఇంకా, అవునా కదా. వాళ్ళకి అమౌంట్ రావాలి, వాళ్ళ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అని అనిపించాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, చేతితో డబ్బు వచ్చేదాకా ఇవ్వాలనిపిస్తుంది, వచ్చిన తర్వాత ఇద్దాంలే ఏముంది అంటే వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఏమన్నా టైంకి ఇచ్చారా ఏంటి, 2 రోజులు అటు ఇటు చేయలా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అది. అలాంటప్పుడు లేదు అంటే గనక ఇంటెన్షనల్ గా ఇవ్వకపోతే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ని కల్పిస్తుంది, అయ్యో పద్మినికి ఇచ్చేసేయాలి డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు అని చెప్పి ఈ నెంబర్ గానీ ఏంజల్ గానీ వాళ్ళకి టైంకి డబ్బు కరెక్ట్ గా అందేటట్టుగా చేస్తుంది, మనకి కరెక్ట్ గా ఇచ్చేటట్టుగా కూడా చేస్తుంది. నేను ఇదే ఫాలో అయ్యాను, చాలా మందికి ఇచ్చాను, క్లయింట్స్ కూడా. ఏం హాని ఎప్పుడూ జరగదు, ప్రకృతి ఎప్పుడు ఎవ్వరికి హాని చేయదు. తనకి మనం చేసే హానిని కూడా గుప్పెట్లో పెట్టుకుని ఎన్నో రోజులకి ఇంకా ప్రళయాన్ని సృష్టిస్తుంది. అంతే. నేను మాత్రం అప్పటికప్పుడు చూసింది మాత్రం టీటీడీలోనే. ఆయనను మాడవీధుల్లోకి తీసుకురానప్పుడు వెంటనే వర్షం కేవలం తిరుపతిలోనే కురిసింది చూసావా, స్వామిని తీసుకురారా మీరు బయటకు, మేము చూసుకోవద్దామా స్వామిని అని చెప్పి ప్రతి వృక్షంకి కోపం వచ్చిందమ్మా, ప్రతి చిన్న చెట్లకి పెద్ద చెట్లకి గాని, ప్రతి అక్కడ ఉన్న గాలికి గాని, దేనికైనా కూడా బాధ అనిపించి ఉంటుందని నాకు అనిపించింది. ఇది పేపర్ లో రాసాము, ఏ రోజున రాయమంటారు, ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఏం చేయాలి దీన్ని? మీకు అమౌంట్ ఎప్పుడైనా రిటర్న్ రావాలి అంటే కనుక ట్యూస్డే రోజు రాసుకోండి. ట్యూస్డే రోజు అంగారకుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాన్ని తీర్చేస్తాడు ఆయన. చక్కగా ఎవరికైనా మీకు అప్పులు ఉంటే గనక అంగారక స్తోత్రం కూడా ఉంటుంది, రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది. అది చదువుకుంటే కూడా రుణాలు తొందరగా కంప్లీట్ గా తీరిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా అప్పులున్న వాళ్ళు చదువుకోండి. రావాల్సిన వాళ్ళు కూడా కుజుడిని చాలా ఇష్టంగా ప్రార్థించాలి. మంగళవారం రోజు మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేయి స్వామి అని చెప్పి. ఇప్పుడు ఇది బిల్డర్ కి మీరు డబ్బులు ఇచ్చున్నారు, మీకు రిటర్న్ రావడం లేదు, మీకు పని చేస్తుంది, మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. రైట్. అంటే మేము బిల్డర్ కి ఇచ్చాం కదా, మేము అప్పుగా ఇవ్వలేదు కదా అని అనుకోకండి. అతని దగ్గర మీ డబ్బులు ఉండిపోయాయి, వర్క్ చేయడం లేదు, వర్క్ చేయడం లేదు, వర్క్ చేస్తారనమాట. అది రైట్, బ్యూటిఫుల్. ఒకసారి పని అయిపోయిన తర్వాత అసలు ఈ పేపర్ ని ఎక్కడ పెట్టాలి? రాసిన పేపర్ ని మీ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, లేదు అంటే గనక ఎక్కడైనా ఒక బుక్ లో పెట్టేసేయచ్చు. అయితే ఎనర్జీ సర్కిల్ ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో ఉంటే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి అంటే తలుపు వెనకాల, బెడ్రూమ్ లో తలుపు వెనకాల అతికించుకోవడము అట్లా ఎప్పుడు లేదు, బ్యాగ్ లో పెట్టుకుంటాం ఎవరైనా చూసి. ఇప్పుడు మీకు డెస్క్లు ఉంటాయి, కంప్యూటర్స్ టేబుల్ అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి. ఇప్పుడు చక్కగా డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ తీసేసి అక్కడ పెట్టండి దగ్గర.